హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే సమ్మర్ కదండి, సమ్మర్లో బాడీ వేడి చేయకుండా ఉండడం కోసం సగ్గుబియ్యం పెసరపప్పు కలిపి పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సగ్గుబియ్యం ఇంకా పెసరపప్పు రెండు కూడా మన బాడీని కూల్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పాయసం కూడా చక్కెరతో కాకుండా బెల్లంతో పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా గిన్నెలోకి 1 కప్పు నిండుగా సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యం కూడా ఇలా సన్నగా ఉండేది తీసుకోండి, అంటే నైలాన్ సగ్గుబియ్యం అంటారు కదా, అలాంటివి తీసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలాంటి సగ్గుబియ్యం తీసుకున్నారంటే ఈ పాయసానికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి వేడి వేడి నీళ్లు వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నంత క్వాంటిటీతో చేసుకున్నారంటే 10 మందికి సరిపడేలాగా పాయసం అయితే అవుతుందన్నమాట. దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అయితే తీసుకోండి. సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి సేమ్ కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పునైతే శుభ్రంగా కడిగేసి అవి మునిగేంత వరకు నీళ్లు పట్టుకొని వాటిని కూడా నానబెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. ప్రస్తుతానికి 3 కప్పులు అయితే వేసుకోండి, తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. వేసుకున్న నీళ్ళని ఇలా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. సగ్గుబియ్యం చూడండి చక్కగా నానిపోయినాయి. ఇలా సగ్గుబియ్యం వేసుకుంటూ మొత్తం అన్నీ కూడా నీళ్ళలో కలిసిపోయేలాగా గరిటెతో బాగా కలిపేసుకోండి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సగ్గుబియ్యం అయితే 50% వరకు ఉడికిపోతాయండి. అలా సగ్గుబియ్యం ఒక 50% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసుకొని మంటనైతే మీడియం టు హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే ఇవి రెండు ఉడికే టైంలోనే బాగా చిక్కగా అనిపిస్తే 1 కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేసుకున్నా కూడా పాయసం టేస్ట్ అయితే మారదండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు ఉడికించుకోండి. అంటే పెసరపప్పు కూడా కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అలా పెసరపప్పు మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 కప్పుల బెల్లం పొడి వేసుకోండి. ఇక్కడ బెల్లం కూడా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే కొంతమంది స్వీట్ ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదా, దాన్ని బట్టి వేసేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయి మళ్ళీ ఇలా లూజ్గా అవుతుందన్నమాట. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఫైనల్గా ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. పాయసం కనుక మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. లేదు నీళ్ళు వద్దనుకుంటే కనుక మొత్తం పాలే యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే పాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయన్నమాట, అందుకని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నానండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని యాలకుల పొడి అయితే వేసేసుకోండి. యాలకుల పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ని అయితే ఆఫ్ చేయండి. తర్వాత పాయసం మొత్తాన్ని బాగా చల్లారనిచ్చి ఇప్పుడు అందులోకి కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలండి. అంటే పాలు కాస్త గోరువెచ్చగా ఉన్నా సరిపోతుందండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇంకా పాలు వేసిన తర్వాత స్టవ్ అయితే వెలిగించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కాస్త లూజ్గా ఉన్నా కూడా కాసేపటికల్లా చిక్కబడిపోతుంది అనమాట. అలాగే పాయసం కొద్దిగా క్రీమీగా రావడం కోసం మీ దగ్గర ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోండి. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే కనుక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్ అయినా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదన్నమాట. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత కాసేపు కలిపేసుకొని ఇప్పుడు అందులోకి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యి మొత్తం పాయసంలో కలిసిపోయేలాగా కలిపేసుకున్నారంటే టేస్టీగా సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోతుందండి. పాయసం చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, లేట్ ఎందుకు, మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాయసాన్ని ఇలా వేడివేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది, అదే చల్లారిన తర్వాత తింటే ఒక టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ ఎండలకి ఇలా సగ్గుబియ్యంతో చేసిన పాయసం చేసుకొని తిన్నారంటే బాడీ వేడి చేయకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. పాయసం టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందన్నమాట.
ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.